ఆధ్యాత్మిక ఖడ్గానికి అంచులు రెండు. ఒకటి భక్తి, రెండు దత్తక్రియాయోగం. భక్తి ఉత్సవ విగ్రహం వంటిది. భక్తికి వెనకాల గల మూల విరాట్టు యోగం. ఉత్సవ విగ్రహానికి శక్తి మూల విరాట్టు నుంచే వస్తుంది. యోగాన్ని వ్యాప్తి చేసే యోగ బ్రహ్మ అయినారు స్వామీజీ. జనవరి 29 నుంచి 31 వరకు జయలక్ష్మీపురంలో ప్రత్యేక దత్తక్రియాయోగ తరగతిలో పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రత్యక్ష సన్నిధిలో జరుగుతున్నాయి. వారి సన్నిధిలో యోగ సాధన చేయుట మహాభాగ్యం. కథ నుండి ఎక్కువ మంది పాల్గొని యోగామృతంలో తరిద్దాం. ఏకైవ పరోబంధు విషమే సముపస్థితి. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం రక్షించేది గురువు ఒక్కడే. నగురోధికం నగురోధికం శివశాసనత శివశాసనత. గురువుకు మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. ఇది శివుని శాసనం. కాబట్టి శ్రీ స్వామీజీని వారిని మన పట్టణ తరఫున స్వాగతం పలుకుతున్నాం. వారి అనుగ్రహ భాషణ ద్వారా మనం పునీతులదాం. జై గురు. జై గురుదత్త. మన కదిరి మరకత మహాలక్ష్మి దేవస్థానం తరఫున ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ పేచ్ రామ్ కిరణ్ అండ్ ఫ్యామిలీ వారి అబ్బాయి వారికి పుష్పమాల సమర్పణ చేస్తున్నారు. నాట్యం ఇప్పుడు అందరూ కూడా పెట్టించారు. జై గురుదత్త.
జై గురుదత్త. చక్కగా అప్పాజీ సమక్షంలో భరతనాట్యంగా వచ్చింది అమ్మాయి. మరొకసారి ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అప్పాజీ వారు మనకందరికీ అమృతవాణి అనుగ్రహ భాషను చేయవలసిందిగా కోరుచున్నాం. జై గురుదత్త. श्री महागणपते नमः. श्री महागणपते नमः. श्री सरस्वती नमः. श्री सरस्वती श्री नमः. पादवल्लभ श्री माधव नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः. पवनसुत वीर हनुमान की जय श्री राम. మరగత అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఈ పట్టణంలో నెలకొని ప్రతిష్ఠించబడింది. మీ అదృష్టం. మరగతం అంటూనే ఇష్టార్థాన్ని నెరవేర్చేటువంటి మాణిక్యం. ఒక్క చిన్న మాణిక్యం, చిన్న రాయి మరగతాన్ని పెట్టుకున్నప్పుడు ఇంట్లో సౌభాగ్యాన్ని కురిపిస్తారు అని చెప్తారు. అటువంటి శక్తి మరగత శిల, ఆ మరగత మణికి ఉంది. రత్నాల్లో పైకంత అత్యంత ఉత్తమమైనటువంటి రత్నం. ఈ మరగతంలో శ్రీకృష్ణుడి యొక్క నివాసం కూడా దాంట్లోనే ఉంది. ఒకవేళ సాధిగ్రామం దొరకకపోతే మరగతంతో సంబంధించిన ఒక చిన్న ముక్క, రాయి ముక్క దొరికినా చాలు. అటువంటి సమస్త దేవతలు ఆ మరగతంలో ఉంటారు. అటువంటి మరగత మాణిక్యంతో చేసినటువంటి అమ్మవారు, రూపుదిద్దుకున్నటువంటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. ఈ పట్టణంలో ఎందుకు వచ్చిందో, ఏ జన్మలో ఏ సంకల్పం చేసుకుందో, ఎవరిని ముందు ఉద్ధరించడానికి రాసుకుందో, భావి తరాల వాళ్ళని ఎవరిని ఉద్ధరించడానికి ఉన్నదో, ఈ అపాయాలన్నీ దూరం చేయడానికి అమ్మవారు ఎందుకు ఈ పట్టడానికి వచ్చిందో, అది రహస్యమైనటువంటి అమ్మవారి యొక్క తత్వం చాలా విశేషంగా. మనము 4 విధాలు పరమాత్మని విభజిస్తున్నాం. ఒకటి స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే ఈ జ్యోతిర్లింగాలు, అష్టాదశ పీఠలు ఇవన్నీ స్వయంభూ. ఊరికి చాలామంది చెప్తారు స్వయంభూని, పక్కనే చెప్పుకొని తొందరలేదు. దాని గురించి మనకి అంత పట్టించుకోవచ్చు, పర్లేదు, చెప్పినా పర్వాలేదు, తొందరలేదు. అది స్వయంభూ. పరమాత్ముడు తనకు తానే నెలసినటువంటి స్వయంభూ అని. ఇది రెండవది దేవత ప్రతిష్ట. అంటే కృత త్రేత ద్వాపర యుగాల్లో స్వామి యొక్క దేవతల యొక్క సంచారం మన భూమిలో ఉండేది. అప్పుడు అఖండమైనటువంటి భూమి అంటే మాత్రమే ఉండేది, భారత భూమి మాత్రమే ఉండేది. ఆ సమయంలో అది రాయి యుగం, ఇనుప యుగం అని చెప్తారు. అక్కడక్కడక్కడక్కడక్కడ ఎక్కడో ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళంతా నాగరికలుగా అట్లా అట్లా ఉండేవారు చెప్తారు. కానీ దేవతా నిలయం అనేటువంటిది మనకు కృత త్రేత ద్వాపర యుగాల నుంచి మనకు మన భారత భూమికి అంత మంచి ఒక విశేషమైన శక్తి. దాంట్లో మనం పుట్టాము, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి కదా. ఈ భూమిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలని ఎంతసేపు మనం చూస్తాం, కానీ ఈ భూమిలోనే ఉండి మనం సాధిస్తాం, ముక్తిని సాధిస్తాం. పరమాత్మ దగ్గరికి వెళదాం, సుఖంగా ఉందామని ఎవరు అనరు. ఇక్కడ సుఖం లేదు, ఇక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, ఇక్కడ జీతం తక్కువ, ఇంకొక చోట వెళ్ళిపోవాలా, అక్కడెక్కడో అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోవాలా అని మన భారత భూమిని, మన తల్లిని తన్నేసి వెళ్ళిపోతాం. కేవలం జీవనానికి, కామక్రోధాలకి, అంతే, సుఖాల కోసం వెళ్ళిపోతాం. ఇది
చాలా పొరపాటు మనకి. అటువంటి దేశం మనది. వాళ్ళందరూ తహతహలు ఆడతారు. యూరోపియన్స్ వాళ్ళందరూ కూడా భూమిలో పుడితే ఇండియాలో పుట్టాలంట, భిక్షకుడు లాగైనా పుట్టాలంట, నిరుపేదలాగైనా పుట్టాలంట, ఇంకా మాట చెప్పేదంటే పిచ్చి కుక్కలాగైనా పుట్టాలంట. యోచన చేసుకో. మనం పుడితేకిన మనం ఆకిలాగైనా పుట్టాలి అమెరికాలో అంటారు. అటువంటి వాళ్ళు మనకెందుకు ఆ వృత్తి వచ్చిందో, ఆ రాక్షసత్వం మనకెందుకు కలిగిందో తెలియదు. ఏదో శాపం. సరే, జీవితంలో కనటం పెరగటం 6 విధాలమైనటువంటి మనకు షడ్వికారాలు ఉన్నాయి. ఆ షడ్వికారాలతో మనం జీవనాన్ని గడిపేస్తున్నాం, చచ్చిపోతాం. సమయం చాలా చిన్నది. 100 సంవత్సరాలు ఏం పెద్దదేం కాదు. చాలా చిన్న సమయంలో మనం అన్నీ సాధించాలా, అన్ని సుఖాలు పొందాలా, అందరికన్నా ఎక్కువ డబ్బు గలవాడు కావాలా, అందరికన్నా ఎక్కువ పేరు గలవాడు కావాలా, 20 మంది పిల్లలు పుట్టాలా, మా ఇంట్లో 60 కార్లు ఉండాలా, 70 మేడాలు ఉండాలా, ఇట్లా ఆశ, విపరీతమైన పగటి కళలు అందరూ. ఆ కళలు కని 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 ఏమవుతున్నారు, పిచ్చోడు అయిపోతున్నారు, సాధించలేక.